హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శ్వేత గారు మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ భగవంతుడిని జీసస్ అడిగిన 3 వరాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తడవర్తి దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూమ్ సెక్షన్ లో వింటున్న వారికి, యూట్యూబ్ లో వింటున్న వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఇది దటవర్తి రాజలక్ష్మి మేడం రాసిన బుక్ బుద్ధుని పంచశీలలు. అందులో టాపిక్ వచ్చేసి జీసస్ భగవంతుని అడిగిన 3 వరాలు. టాపిక్ నేమ్ అంటే ఎప్పుడు కామన్ టాపిక్స్ తీసుకోకుండా కొంచెం కొత్తగా తీసుకుంటే బాగుంటది కదా అని. అంటే ఇది ఎప్పుడు అందరూ జీసస్ క్రైస్ట్ ఏంటి అంటాం, కానీ మన అంతా ఒకటే కదా. మనకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాక భగవంతులు కులాలు మతాలు కాదు, అంతా ఆత్మస్వరూపమే అని తెలుసుకున్నాం. గుడ్ ఫ్రైడే అని జరుపుకుంటారు క్రిస్టియన్స్. ఎందుకు జరుపుకుంటారు అంటే అది ఆ రోజు జీసస్ క్రైస్ట్ ని సిలువ వేసిన రోజుని. అందరూ ఆ రోజు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ అక్కడ రాజలక్ష్మి మేడంకి ఒక డౌట్ వచ్చిందంటే, ఏంటి అసలు జీసస్ కి సిలువ వేస్తే అది గుడ్ ఫ్రైడే ఎలా అయ్యింది, బ్యాడ్ ఫ్రైడే కావాలి కదా అంటే తర్వాత అర్థమైందంట ఆయన దైవంగా మారాడు కాబట్టి ఆ రోజు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు అన్నది తర్వాత అర్థమైందంట. ఆయన 18 సంవత్సరాలు, ఆయన వయసు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు 33 సంవత్సరాల దాకా హిమాలయాలో వెళ్ళి ధ్యానం చేశాడంట. ఇవి కొత్తగా తెలుసుకున్నవి. ధ్యానం చేశాడు, కాశీలో వచ్చి వేదాలు, ఉపనిషత్తులు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఆయనకు అన్ని వచ్చాయి. అష్టసిద్ధులు కూడా వచ్చాయంట. అంటే ఇప్పుడు మనకు అష్టసిద్ధులు ఎవరికి వచ్చాయి? మనకు జీసస్ క్రైస్ట్ కు అష్టసిద్ధులు ఉన్నాయని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. మనము ఎప్పుడైనా అష్టసిద్ధులు ఎవరికి ఉన్నాయంటే హనుమంతుల వారికే ఉన్నాయనుకుంటాము, కానీ జీసస్ క్రైస్ట్ కూడా అష్టసిద్ధులు ఉన్నాయి. అష్టసిద్ధులు ఏంటి అంటే 1 అనిమ, 2 మణిమ, 3 లగమ, 4 గరిమ, 5 ప్రాప్తి, 6 ప్రకామ్య, 7 ఈశ్వరత్వం, 8 వశత్వం. వీటి గురించి కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే అష్టసిద్ధులు ఇవి ఎంత తెలుసుకున్న కొద్దీ మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏంటి ఆ సిద్ధులు అన్నది తెలియాలి. ఇది ఒక జీసస్ క్రైస్ట్ కి హనుమంతుల వారికే కాదు, మనకు పత్రిసారి చెప్తారు, ఎవరైతే వాళ్ళు తీవ్ర ధ్యాన సాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా అష్టసిద్ధులు వస్తాయి. కానీ సిద్ధులు రావాలని ధ్యానం ఎప్పుడు చేయొద్దంటాడు. ఆ సిద్ధులు వచ్చినా కూడా మనం ఎప్పుడు ప్రయోగించకూడదు అంటారు. ప్రాపంచికమైన వాటి కోసము అష్టసిద్ధులని మనం ప్రయోగించకూడదు అంటారు అని ప్రతిసారి హెచ్చరించి మరీ చెప్పడం జరిగింది. ఈ అష్టసిద్ధులు ఏంటి, ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఎలా ఉంటున్నాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. అనిమ అంటే అతి సూక్ష్మ రూపం ధరించడంగా మారడం అన్నట్టు. అతి సూక్ష్మం అంటే అణువు కంటే చిన్నగా, అణువే చిన్న ఉంటది కదా, అణువు కంటే చిన్న రూపాన్ని ధరించడం అనిమ అంటారు. అనుమ అన్నది మొదటి సిద్ధి. అష్టసిద్ధులు 8 ఉంటాయిగా, అందులో మొదటిది. అలాగే మణిమ అంటే అతి పెద్ద రూపం దాల్చడం, విశ్వమంత రూపం దాల్చడం, అంత శరీరంగా మారిపోవడం, అది అనిమ అన్న శక్తి, అనిమ అన్న సిద్ధి. సారీ. అలాగే 3వది వచ్చేసి లగమ. లగమ అంటే ఏంటి అంటే గాలిలో తేలిపోవడం. ఎలాగా గాలిలో ఇప్పుడు ఒక దూది అయితే ఎలా తేలిపోతుందో అలాంటి శక్తి అన్నట్టు. అది అష్టసిద్ధుల్లో 3వది లగమ అంటే తేలికైపోవడం, చాలా తేలికైపోవడం. 4వది గరిమ అంటే బరువెక్కడం. అంటే శరీరాన్ని బరువుగా మారిపోవడం. ఎందుకు ఇది మనం ఎగ్జాంపుల్ గా ఎట్లా అంటే హనుమంతుడు ఒకసారి భీష్ముడికి కూడా ఇద్దరు వాయుపుత్రులే కదా,
ఆయన నాకన్నా గొప్ప ఎవ్వరు లేరు అహంకారంగా ఉన్నప్పుడు ఈ ఏంటి గరిమ అన్నదాన్ని గరిమ అన్న సిద్ధిని ప్రయోగిస్తాడు. ఏంటి ఆ గరిమ అంటే బరువైపోవడం. నేను అలసిపోయి పడుకున్నాను హనుమంతుడు అంటాడు. నేను అలసిపోయి పడుకున్నాను నువ్వే నా తోకని పక్కకి జరిపి వెళ్ళు అని భీముడితో చెప్తాడంట. భీముడికేంటి అప్పటికే నాకంటే బలశాలి ఎవ్వరూ లేరు అని గర్వం ఉండేదంట. ఆ గర్వాన్ని అంచనికి ఆ సిద్ధిని ప్రయోగించాడంట. ఏంటి అంటే నువ్వే తోకని జరపంటే భీముడు ఫీల్ అయ్యాడుగా గర్వం ఉంది కదా నేనే అందరికన్నా బలశాలిని నాకంటే బలశాలి ఎవ్వరూ లేరు అని భీముడిని గర్వం అంచనికి హనుమంతుల వారు నేను పడుకుంటున్నాను నేనైతే అలసిపోయి ఉన్నాను నేనైతే పక్కకు జరగను నువ్వే జరుపుకొని వెళ్ళు అన్నప్పుడు ఆయన తోకని జరుపుతాయి అసలు కొంచెం కూడా ఒక ఇంచ్ అంతా కూడా కదలదంట అంటే అంత బరువు ఎక్కిపోయింది అన్నట్టు దేనివల్ల అది గరిమ అన్న సిద్ధి వల్ల అది కొంచెం కూడా కదలలే అప్పుడు భీముడికి అర్థమైందంటే నేనే ఎంతో గొప్పగా నాకంటే గొప్ప ఎవరు లేరు కానీ హనుమంతుడు నాకంటే గొప్ప అన్నది అప్పుడు అర్థమైంది అంటే ఇక్కడ ఈ సిద్ధులు వస్తాయి అంటే ఎలా ప్రయోగించారు ఏంది అన్నది మనకు మహాభారతం రామాయణంలో ఇవన్నీ చూడొచ్చు ఈ సిద్ధుల గురించి అలాగే జీసస్ క్రైస్ట్ కూడా ఈ సిద్ధులు ఉన్నాయని తెలుసుకున్నాం నాలుగోది గరిమ తెలుసుకున్నాం అలాగే ప్రాప్తి ప్రాప్తి అంటే కోరుకున్న వస్తువులు లేదా ఫలితాలు సులభంగా పొందవచ్చంట అంటే వస్తువులైనా సరే వాటి ఫలితాలు కూడా సులభంగా పొందవచ్చు ఆ సిద్ధి ఉంటే ఏం సిద్ధి ప్రాప్తి అలాగే ఆరవది వచ్చేసి ప్రకామ్య ప్రకామ్య అంటే ప్రకృతి తన ఇష్టంగా సరిగ్గా మలుచుకోవడం అన్నట్టు తన ఇష్టానుసారంగా మలుచుకోవడం ఎవరిని ప్రకృతిని మరియు కోరికలు కూడా వెంటనే నెరవేరేటట్టు ఏ సిద్ధి వల్ల ప్రకామ్య సిద్ధి ఆరో సిద్ధి వల్ల అలాగే ఏడవది వచ్చేసి ఈశ్వరత్వం సకల జీవులపై పూర్తి ఆధిపత్యం వహించడం అంటే ఆ సిద్ధులు ఉంటే పూర్తి ఆధిపత్యం సకల జీవుల పట్ల పూర్తి ఆధిపత్యం నియంత్రణ కలిగి ఉండడం అలాగే వశత్వం అంటే సమస్త ప్రకృతి ప్రాణులు అన్ని తన వశం చేసుకోవడం వశత్వం అంటే సమస్త ప్రాణులు ఇంకా మొత్తము వారి ప్రకృతి ప్రాణులు అన్ని తన వశంలో ఉంటాయి ఎవరికి ఈ అష్టసిద్ధులు ఉన్న వారికి ఏంటివి అవి మనం తెలుసుకుంటున్నాం అష్టసిద్ధులు ఎంత ఇంపార్టెంట్ అన్నట్టు మనం వీటికి కోసమని ధ్యానం చేయకూడదు అష్టసిద్ధులు వస్తాయని అష్టసిద్ధులు రావాలని ధ్యానం ఎప్పుడు చేయొద్దని పత్రిసారి చెప్తారు మనం తీవ్రమైన ధ్యాన సాధన చేస్తే మనకు కూడా సిద్ధులు వస్తాయి ఆ సిద్ధుల్ని కూడా ఎప్పుడు మనం ప్రయోగించకూడదు ప్రయోగిస్తే యోగ భ్రష్టత్వం వస్తుందని మనకు రాజలక్ష్మి మేడం కూడా చెప్పడం జరిగింది అంటే అనిమ వచ్చిన మణిమ వచ్చిన లగిమ గరిమ ప్రాప్తి ప్రకామ్య ఈశ్వరత్వం వశత్వం ఈ అష్ట సిద్ధులు జీసస్ క్రైస్ట్ కూడా వచ్చాయి ఆయన ధ్యానం చేశాడు హిమాలయాలో కాశీలో ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ చదువుకున్నాడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు అలాగే వాటితో పాటు ఆయనకు అష్టసిద్ధులు కూడా ప్రాప్తించాయి ఆయన సిలువ వేసిన తర్వాత అందరూ మరణించారు అనుకున్నారు కానీ ఒక శిష్యుడు తనని కొండ గృహంలోకి తీసుకొని వెళ్ళాడంట 3 రోజుల తర్వాత జీసస్ క్రైస్ట్ తనంతలు తానే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కానీ అందరికీ సిలువ వేసిన తర్వాత ఏంటి జీసస్ క్రైస్ట్ మరణించారనే అనుకుంటారు కానీ చాలా కొద్ది మందికి మాత్రమే జీసస్ క్రైస్ట్ బతికి ఉన్నాడు అని తెలియడం జరిగింది అలాగే తర్వాత ఆయన భారతదేశం వచ్చి ఆయన శేష జీవితాన్ని అంతా భారతదేశంలో గడిపి చివరగా ధ్యానం చేస్తూ మరణించాడంట ఇది ఓషో బుక్కులో వేదవ్యాస రాసిన బుక్కుల్లో ఉందంట అంటే ఆయన చివరిగా కూడా ధ్యానం చేస్తూనే మరణించాడు అన్న విషయం అసలు ఇవన్నీ కొత్త పాయింట్లే జీసస్ క్రైస్ట్ గురించి ఇవన్నీ మనం తెలుసుకోవడం అంటే కొత్త పాయింట్లే ధ్యానం చేస్తూ మరణించాడు అందులో ఓషో గారి పుస్తకాలలో రాయడం జరిగింది జీసస్ క్రైస్ట్ గురించి అలాగే వేదవ్యాసుల వారి పుస్తకాల్లో కూడా రాయడం జరిగింది అని చెప్పడం జరిగింది ఇక్కడ మరి జీసస్ క్రైస్ట్ ఈ రోజు సిలువ వేసిన ఆయన మరణించలేదు అని కొద్ది మందికి ఎందుకు తెలిసింది ఆయన ఒక శిష్యుడు తీసుకొని వెళ్ళింది కదా గృహలోకి తీసుకొని వెళ్ళి అక్కడ వండబెడితే 3 రోజుల తర్వాత లేచిపోయాడని తెలుసుకుంటున్నాము అంటే ఆయనకు అన్ని శక్తులు ఉన్నాయి మనం చనిపోయాడు అనుకున్నాము అంతే మనకు అయినా సినిమాలలో కూడా చనిపోయాడు అనే విధంగానే చూపిస్తారు
కానీ ఆయన బోధించిన బోధనలు తెలుసుకుంటే మీరు ధన్యులు. మరి మహాత్ములు కాబట్టే ఆయనకు కుల, మత భేదం ఇవేవీ లేదు. జీసస్ క్రైస్ట్ పుట్టినప్పటి నుంచి కూడా అందరినీ సమానంగానే చూసేవారు. కానీ ఆయన పుట్టినప్పుడు ముగ్గురు దేవతలు ఆయనను చూసి ఈ మాట అంటున్నారంట. దైవదూతలు. అంటే మనం ఇప్పుడు వాళ్ళని ఏమనుకుంటాం? ఏంజెల్స్ అని పిలుస్తాం. మొదటి ఏంజెల్ ఏం చెప్పింది అంటే దైవదూత దైవాన్ని ప్రేమిస్తాడు. దైవాన్ని ప్రేమించే బిడ్డగా తయారవుతాడు. దైవం అంటే ఎవరు మనకు పత్రిసారి చెప్పిండు. మనకు ధ్యానం చేయకముందు తెలియదు. దైవం అంటే వేరుగా ఉన్నాడు. ఆ దైవం అంటే ఆత్మే భగవంతుడు, దైవము, పరమాత్మ, పరబ్రహ్మ అని తర్వాత ధ్యానం చేసిన తర్వాత తెలుసుకున్నాం. అంటే ఎవరిని ప్రేమించే బిడ్డగా? ఆత్మని ప్రేమించే బిడ్డగా తయారవుతాడు. మొదటి దూత ఇచ్చిన వరం అది. అలాగే రెండవ దూత ఎప్పుడు దైవాన్ని ప్రేమిస్తాడంటే దైవం అంటే ఎవరు? ఆత్మే దైవం అని తెలుసుకున్నాం కదా. అంటే ఎప్పుడు ఆత్మని ప్రేమిస్తూనే ఉంటాడు రెండవ దూత. అలాగే మూడవ దూత ఇచ్చిన వరం ఏంటి అంటే ఇతనే దైవంగా మారతాడు, దైవం అవుతాడు. అంటే మనం ఇప్పుడు ధ్యానం చేసే చెప్తాడు కదా, భగవంతులు ఎవరో కాదు మనమే భగవంతులంగా మారుతాం. ఎప్పుడు మనలో ఉన్న అన్ని మనకు ఆత్మ పంచవిశంతి అని తులసి దళంలో 25 తత్వాల లోపట ఆత్మ ఉంది. అవన్నీ తొలగించుకుంటేనే మనం దైవంగా మారుతామంటారు. అదే కదా మనం ఇప్పుడు భూమి మీదకి వచ్చింది. పూర్ణాత్మ నుండి విడిబడిన అంశాత్మనం మనం. ఆ అంశాలమే అంటే ఎవరు పూర్ణం నుండి వచ్చాము కాబట్టి మనం కూడా భగవంతులమే అన్న విషయం తెలుసుకుంటున్నాము. అంటే అలా యేసుప్రభు ఒక్కడే దైవంగా మారడం కాదు. అలా ఆమెకు ఆయనకు ముగ్గురు దేవతలు చూసి ఏం చేసి అలా అంటున్నారు ఆయనను చూసి. దైవంగా మారతాడు. జీసస్ భగవంతుణ్ణి అడిగిన 3 వరాలు ఏమిటి? మొదటి వరం ఏంటి అంటే నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు కదా, మరి నేను ఎప్పుడూ కూడా ఎవరికి బాధ కలిగించకూడదు. ఎదుటి వాళ్ళ తప్పుల్ని క్షమించే విధంగా నన్ను అనుగ్రహించు అని మొదటి వరంగా కోరాడు. అంటే ఎప్పుడు ఎవరిని అంతే కదా, జీసస్ క్రైస్ట్ అందరినీ ప్రేమించాడు. కుల, మత, వర్గం ఏదీ లేదు ఆయనకు. ఈ కులాన్ని ప్రేమించాలి అన్నది ఏమీ లేదు. అందరినీ ప్రేమించాడు. అలా ప్రేమించడం ఎవరిని విమర్శించకూడదు, బాధ కలిగించకూడదు, అందరినీ క్షమించే విధంగా ఉండాలి అని మొదటి వరంగా జీసస్ క్రైస్ట్ కోరుకోవడం జరిగిందంట. అందుకే ఆయన శిలువ వేసినా కూడా విచారించలేదు. రెండోది ఏంటి? రెండో వరం అంటే రెండో వరం ఎప్పుడు కూడా అసత్యాన్ని నేను ప్రేమించకుండా ఉండేటట్లుండు. అంటే అసత్యం అంటే నేను దేహం అనుకుంటే అసత్యం అని మనకు అర్థమైంది. అంటే సృష్టికర్త చేత ఏదైతే సృష్టించబడిందో అదంతా అసత్యమే. అంటే ఎప్పుడు కూడా జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు? నేను అసత్యాన్ని ప్రేమించకూడదు. అంతే కదా. ఇప్పుడు మనకు పత్రిసారి చెప్పింది ఏంటి? సృష్టికర్త చేత ఏదైతే సృష్టిని మనం ఇష్టపడుతున్నామో అదంతా అసత్యమే. సృష్టికర్తే సత్యం అని తెలుసుకున్నాం. ఎప్పుడు సత్యాన్ని ప్రేమించే విధంగా ఉండాలి అంటే ఎప్పుడు నేను ఆ ఆత్మని ప్రేమించే విధంగానే ఉండాలి అని రెండో వరంగా కోరుకున్నాడు. ఇతరులు ఎంత హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, పరహసించినప్పటికీ, బాధించినప్పటికీ ఓపిక ఉండే తత్వాన్ని, అసూయ చెందకుండా ఉండే లక్షణాన్ని, శాంతంగా ఉండే చిత్తాన్ని ఇవ్వని అడిగాడు రెండో వరంగా. అంటే ఎవరు విమర్శించినా సరే, దూషించినా సరే, ఏది చేసినా, హింసించినా కూడా ఆ తత్వాన్ని ఇయ్యమంటున్నాడు. ఏమని? ఓపికగా ఉండే తత్వాన్ని. ఇప్పుడు మనని మన భర్త అంటేనే మనం ఓపికగా ఉండలేము. జీసస్ క్రైస్ట్ కాబట్టే ఆయన దేవుడుగా మారాడు కాబట్టి ఎవరు ఏమన్నా ఓపికగా ఉండే తత్వాన్ని తత్వం అంటే అదే ఆత్మనే కదా. ఆ తత్వాన్ని నాకివ్వండి అన్నాడు రెండో వరంగా. మూడో వరంగా ఓ భగవంతుడా, నీకు ఆనందం కలిగించే విషయాలే నాకు ఆనందం కలిగించాలి. నువ్వు ప్రేమ స్వరూపుడవు కాబట్టి నేను ప్రేమ స్వరూపుడిగా ఉండాలి. నువ్వు పరిపూర్ణుడు కాబట్టి నేను కూడా పరిపూర్ణుడుగా ఉండాలి అని అడిగాడు మూడో వరంగా. అంటే ఇక్కడ ఏంది? మనం ఇప్పుడు పూర్ణాత్మ నుండి విడిపడిన అంశాత్మలే. నువ్వు ఏదైతే ఇష్టం పడుతున్నావో నేను అదే ఇష్టపడాలి అంటున్నాడు ఇక్కడ జీసస్ క్రైస్ట్. భగవంతుడు ఆనందం కలిగించే పనులు అంటే భగవంతునికి ఆనందం కలిగించే పనులేండి? హింస భగవంతునికి ఆనందం కలిగించదు. అదే కదా మన పత్రిసారి మన చేత చేయించేది ఏంది?
పెద్ద పాపమైన హింసను మానిపించాడు. భగవంతుడు ఆనందాన్ని కోరుకుంటాడు కదా, ఎక్కడ హింసని కోరుకోడు కదా. అంటే మనం అందరి చేత పెద్ద పాపాన్ని మానిపించాడు. అందరూ ఆనందంగా, అంటే అందరూ ఆనందంగా ఉండాలి కదా. అందరూ ఆనందంగా ఉండాలి అంటే జీవహింస మానాలి. అదే పెద్ద పాపం కాబట్టి మనకు పత్రి సార్ కూడా ఆ పెద్ద పాపాన్ని అప్పించాడు. ఇప్పుడు మనం ఆనందంగా ఉండాలి, ఎదుటి జీవులు ఆనందంగా ఉండాలనే కాన్సెప్ట్ కదా. అలాగే జీసస్ క్రైస్ట్ కూడా నువ్వు దైవానికి ఏదైతే ఆనందం కలిగిస్తుందో నాకు అదే కలిగించాలి అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, మనం ఏది ఆనందం కలిగించే విధమైన పనులు చేయాలి, ఎలా ఉండాలి అంటే ఇప్పుడు పూర్ణాత్మ నుండి వచ్చిన మనము అంశము కూడా పూర్ణాత్మనే కదా. ఇప్పుడు ఒక సముద్రం ఉంది, సముద్రంలో గ్లాస్ వాటర్ తీసుకుంటాము, బిందెతో తీసుకుంటాము. ఆ రెండు వేరు వేరే ఒకటా? ఆ రెండు ఒకటే కదా. సముద్రంలోని గ్లాస్ లో వాటర్ అయినా సముద్రం వాటరే, బిందెలో ఉన్న వాటర్ అయినా సముద్రపు వాటరే. అలాగే మట్టి ఉంది, మట్టితో ఎన్నో రకాలు చేస్తారు. కుండలని, కూజలని, ప్రమిదలని ఎన్నో రకాలు చేస్తారు. అంటే బాణ అని ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఇది వేరుగా, ఇక్కడ మట్టి పదార్థాలు వేరుగా ఉన్నాయి, పదార్థం ఒకటే, పాత్రలు వేరు వేరుగా ఉన్నాయి. అంటే ఇక్కడ మూలం ఏంటి వీటికి? ఈ కుండకైనా, పూజకైనా, ప్రమిదకైనా మూలం మట్టి. అంటే వేరు అన్నది ఎక్కడ లేదు. అలాగే ఇప్పుడు బంగారం తీసుకున్నా అంతే, బంగారమే మూలం. దాన్ని ఎన్నో ఐటమ్స్ చేపించుకుంటాం, ముక్కుపుడుగా చేపించుకుంటాం, కమ్మలు చేపించుకుంటాం, బ్యాంగిల్స్ అంటాం, నాడము వడ్డాలం అంటాం, పట్టీలు అంటాం, ఇవన్నీ చేపించుకుంటున్నాం. మళ్ళీ అది కరిగిస్తే ఏమవుతుంది? అది కరిగించినా బంగారమే అవుతుంది. ఇప్పుడు మనం కూడా అదే పూర్ణమై ఉన్నాము, పూర్ణాత్మ నుండి వచ్చాము. అంటే మనం ఎవరము? మనం కూడా భగవంతులమే అన్నది తెలుసుకోవాలి. మనం ఇక్కడ వేరు కాదు, అంతా ఒకటే. నువ్వు పూర్ణమే, నేను పూర్ణమే, పూర్ణంలోనే కలవాలి. మళ్ళీ మనకు అదే కదా, పూర్ణాత్మ మనకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. నీవు నా అంతటి వాడి అయ్యి మళ్ళీ తిరిగి నా దగ్గరికి చేరాలి అంటే అదే కదా. మనం సత్యలోకం నుంచి వచ్చిన వాళ్ళం, మళ్ళీ మనం సత్యలోకం వెళ్ళాలనే కదా. ఇప్పుడు అది ఎట్లా వెళ్తాం? భూమి మీద ఉండంగానే మనం చేసిన కర్మల్ని బట్టే, మనం ఏ- నేర్చుకున్న పాఠాలు, అనుభవాలు, జ్ఞానాన్ని బట్టే మనం సత్యలోకం చేరుకుంటాం. ఊకనే సత్యలోకం చేరుకుంటాం అంటే చేరుకోము. ఎవరు సీఎం రిక్వెస్ట్ అయినా, పిఎం రిక్వెస్ట్ అయినా ఎవ్వరూ కూడా సత్యలోకం చేరుకోలేరు. ఎవరైనా భూమి మీద జన్మ తీసుకోవాల్సిందే, ధ్యానం చేయవలసిందే, ధ్యానం ద్వారా జ్ఞానం పొందవలసిందే, కర్మలు రహితం చేసుకోవాలి, జ్ఞానం సంపాదించుకొని జ్ఞానవంతులు అయితేనే సత్యలోకం చేరుకుంటాం. మనం మేడం. ఇవన్నీ చేయకుండా మేడం ఓకే ఓకే. మనం పూర్ణాత్మ నుండి వచ్చిన వాళ్ళం. మన లక్ష్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మనం మన జీవితంలో ఒక సద్గురువు వచ్చినప్పుడే మన లక్ష్యము, మన గమ్యం ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. అంటే మనం కో క్రియేటర్స్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఏది పూర్ణం ఉందో మనం కూడా పూర్ణం సృష్టికర్తలా కావాలి కదా. అదే కదా కో క్రియేటర్స్ అని పత్రి సార్ ఎందుకు అన్నాడు? మనం కూడా సహ సృష్టికర్తలం కావాలి అంటే అంత జ్ఞానం మనం సంపాదించుకోవాలి. అది కేవలం భూమి మీద మాత్రమే సంపాదించుకుంటామంట. మనకు రాఘవరావు సార్ ఇప్పుడు మరణించక ముందే మరణించాలన్న కాన్సెప్ట్ ఎంత అవగాహన ఉంటే, మరణించిన తర్వాత ఏం జరుగుతుందో దాని మీద ఎంత అవగాహన ఉంటే మన లక్ష్యాన్ని అంత తొందరగా చేరుకుంటాము అని ఒక కాన్సెప్ట్ చెప్తున్నాడు. ఇప్పటికీ ఆల్రెడీ ఒక బుక్ వచ్చింది. దాన్ని ఆల్రెడీ ఇంతకుముందు ఒక 15 ఎపిసోడ్లు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక 16 ఎపిసోడ్లు చెప్పడం జరిగింది. దాదాపు 3 సార్లు చెప్పడం జరిగింది అదే సబ్జెక్ట్ మీద. ఎందుకు అంటే మనకు ఆ అవగాహన ఉండాలి. ఎంత అవగాహన ఉంటే మన లక్ష్యాన్ని అంత తొందరగా చేరుకుంటాము. పూర్ణత జరుగుతుందో అని. అంటే మనము ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉంటాము అంటే మాయలో ఉంటాం. కానీ చనిపోయిన తర్వాతనే వాస్తవంలో ఉంటామంట. అదే మనం మరణించక ముందే మరణించాలి అన్న సబ్జెక్టు ముందే అవగాహన చేసుకుంటే మనకేంది అంటే వాస్తవంలో జీవిస్తాం. అంటే మరణించిన తర్వాత కూడా మనకు జీవితం ఉంటుంది. అప్పుడు శరీరం ఉండదు, కానీ జీవితం ఉంటుంది. మనం ఆ జీవితాన్ని బట్టి మరో జన్మ, భవిష్యత్తు జన్మ నిర్ణయించుకోవచ్చు. ఇక్కడ ఎలా మనకు కౌన్సెలింగ్ జరుగుతుందో, మనకెట్లా అన్ని జరుగుతున్నాయో అదే విధంగా పైలోకాలో ఉంటది. మనం పాపాలు చేస్తే భువర్లోకం, పుణ్యం చేస్తే సువర్లోకం, పాపము పుణ్యం చేస్తే జనాలోకం. ఇంకా పైలోకానికి వెళ్ళాలి అంటే మనము ఇక్కడ పత్రి సార్ చెప్పిన 4 పనులు
తూచా తప్పకుండా మనం ఆచరించాలి. ఏంటి? సరైన ధ్యానం. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. అలాగే స్వాధ్యాయం చేయాలి. సజ్జన సాంగత్యం చేయాలి. ఈ మార్గంలో సేవ చేయాలి. అవి తీవ్రంగా ఉండాలి. ఈ సాధన అంటే ఒక గంట చేస్తే ధ్యానమే అయితుంది. తపస్సులాగా చేయాలి. తపస్సు అంటే 3 గంటలుగా చేయాలి. అనునిత్యం చేయాలి. క్రమం తప్పకుండా చేయాలి. అంటే మనం 3 గంటలు కూర్చున్న 3 నిమిషాల్లాగా గడిచిపోవాలి. అంత తీవ్ర సాధన చెయ్యాలి. ఆ తీవ్ర సాధన చేసినప్పుడే మన బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసిస్తే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం అంటే ఏంది? మన కంటికి కనిపించని విషయాల గురించి ఎంత అవగాహన చేసుకుంటే అదే జ్ఞానం. ఇంకా నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవడం జ్ఞానం అని చెప్తున్నారు సార్. అంటే ఈ విషయాల మీద అంతా రావాలి అంటే మనకు ఊరికనే రాదు. మన జీవితంలో ఒక సద్గురువు వస్తేనే, సద్గురువు ద్వారానే ఇవన్నీ విషయాలు తెలుసుకుంటామని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ప్రతిరోజు ఆ జూమ్ సాంగత్యం, గురువుల సాంగత్యం చేయబట్టే, తటవర్తి వారి గురు సాంగత్యం చేయబట్టే ఇన్ని జ్ఞానపరంగా ఎంతో తెలుసుకుంటున్నాం అసలు. ఇంత అద్భుతమైన జ్ఞానం ఉంది. అంటే మనం మరణించక ముందే మరణించాలి అన్న జ్ఞానం తెలుసుకుంటే, మరణ భయాన్ని తొలగించుకుంటాం. మళ్ళీ ఎలా ఉంటది ఆ జీవితం ముందే తెలుసుకుంటే, ఇంకా వాస్తవంలో జీవిస్తాం. మాయని వదిలి వాస్తవంలో ఉంటాం. అదేదో చనిపోయిన తర్వాత తెలుసుకొని సహాయకులు వచ్చినప్పుడు వెంటనే వెళ్ళకుండా ఉండడము. ఎవరికీ మరణించక ముందే మరణించాలి అనే అవగాహన లేని వాళ్ళు వెళ్ళరు కదా! వాళ్ళ కోసము సహాయకులు వస్తారు. ఇద్దరు సహాయకులు వచ్చినప్పుడు వారికి అలా వెయిటింగ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ నా పిల్లలున్నారు, నా ఆస్తి అన్నీ అంటారు. వాళ్ళు ఎన్ని రోజులు మూడో రోజు, ఐదో రోజు ఇలా వచ్చిపోతూనే ఉంటారు. కానీ ఆయన వాస్తవం ఉండదన్నట్టు. అప్పటికి వాస్తవంలో జీవించరు. ఎందుకు? ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు గాబట్టి ఇక్కడ నా పిల్లలు అంటున్నారు, నా ఆస్తి అంటున్నారు, నేను లేకుంటే ఎట్లా? నా భార్య అంటున్నాడు. అంటే ఇంకా గూడా వాటి మీద మమకారం పోవట్లేదు. చనిపోయిన తర్వాత ఆత్మగా ఉండి కూడా మమకారం పోవట్లేదు. అవన్నీ మమకారాలు వదులుతేనే కదా! మనం చనిపోయిన వాళ్ళతో వెళ్ళిపోయినామనుకో, వచ్చిన సహాయకులతోని ఎంబడే ఎళ్ళిపోతే మనకు సమయం వృధా కాదు. లేకుంటే మనం మరణించక ముందే మరణించాలి. ఆ సబ్జెక్ట్ మీద మనకు అవగాహన లేకుంటే, మనం ఇక్కడ సహాయకులు ఉండరు వెళ్దామంటే. మన కోసం తెలుసుకున్న ఆత్మ ద్వారాలు మూసుకపోతాయి. భూమి మీద ప్రేతాత్మగా వందలు కాదు, వేల సంవత్సరాలు పడి ఉంటామంట. అలా పడి ఉండి ఒకానొక స్థాయిలో మనకనిపిస్తది అంటే ఏంది పైకి పోదామంటే ద్వారాలు మూసుకుపోయినాయి. మనకెవరు తీసుకెళ్తారు? అలా ఆ ఆత్మ, ప్రేతాత్మ ఘోషిచ్చినప్పుడు అది వందలు కాదు, వేల సంవత్సరాలు అలా ఘోషిస్తూనే ఉంటుందంట. ఎందుకు? ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు కదా! మరణించక ముందే మరణించాలి, సహాయకులు వచ్చినప్పుడు వెంటనే మనం వెళ్ళిపోవాలి అన్న అవగాహన లేదు. అలా వందలు కాదు, వేల సంవత్సరాలు వృధా చేసుకుంటారు. అదంతా వృధా చేసుకుంటే ఇప్పుడు మనం ఎంత నష్టపోతాం? జ్ఞానపరంగా ఎదగనికి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. తెలుసుకున్న వెంటనే సహాయకులతో వెళ్ళిపోయినామనుకో, అప్పుడు మనకు సమయం వృధా కాదు. మళ్ళీ జన్మ ప్రణాళిక తీసుకోవడానికి త్వరగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వందలు కాదు, వేల సంవత్సరాలు అలా ప్రేతాత్మగా ఉండాలి అంటే ఎంత సమయాన్ని వృధా చేసుకుంటాం. జన్మంతా వృధా చేసుకున్న వాళ్ళమవుతాము. అంటే ఇదంతా నష్టమే కదా! అంటే మనం ఈ మరణించక ముందే మరణించాలి అన్న సబ్జెక్ట్ మీద ఎంత అవగాహన చేసుకుంటే, మనం ఎన్నో లాభాలు పొందుతామని సార్ చెప్తున్నాడు. అది చాలా ఇంపార్టెంట్ గాబట్టి, మనకిప్పుడు ఇక్కడ పూర్ణాత్మ అవన్నీ అంటున్నారు కాబట్టి, ఇది కూడా చెప్పడం జరుగుతుంది. జీసస్ క్రైస్ట్ 3 వరాలు పొందాడు కదా! ఏంటి ఆ 3 వరం అంటే, మూడో వరం భగవంతుడు నీకు ఆనందం కలిగించే విషయాలే నాకు ఆనందం కలిగించేవి. నువ్వు ప్రేమ స్వరూపుడివి కాబట్టి, నేను ప్రేమ స్వరూపుడుగా ఉండాలి. అందుకే ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఏంటి అంటే, నువ్వు చంటి పిల్లవాడివైతేనే నీకు నా తండ్రి రాజ్యంలో అడుగు పెట్టవలవు. అంటే ఇక్కడేంది? నువ్వు నేను ఒకటే అన్నాడు. ఇదే ఆఖరి సందేశం జీసస్ క్రైస్ట్ ఇచ్చింది. నేను నా తండ్రి ఒక్కటే. మీ నేను మీరు ఒక్కటే అని చెప్పాడు. అదే ఆయన చివరి సందేశం. అంతా భగవంతుడు వేరు వేరు అనుకుంటారు. కానీ జీసస్ అంతా ఒకటే అని చెప్పాడు. అంటే ఇప్పుడు అదే కదా! నేను నా తండ్రి ఒకటే అన్నాడు. మళ్ళీ నువ్వు నేను ఒకటే అన్నాడు. ఎవరు వేరుగా చెప్పరు.
జీసస్ క్రైస్ట్ కూడా అద్వైతాన్ని బోధించాడు, దైవత్వం బోధించలేదు. ఎందుకు అంటే సత్యం ఎంతమంది చెప్పినా ఒకటే కాబట్టి ఎవరైనా అద్వైత సిద్ధాంతాన్ని ఆచరించాలి. అదే కదా ఆది శంకరాచార్యులు చెప్పింది. అంతా ఒకటే అద్వైత సిద్ధాంతం. ద్వైతం అంటే రెండుగా ఉండడం, వేరు వేరుగా ఉండడం, నువ్వు వేరు నేను వేరు. అద్వైతం అంటే అంతా ఒక్కటే. ఇప్పుడు పత్రి సార్ అదే అన్నాడు, మీలో ఏ ఆత్మ అయితే ఉందో నాలో అదే ఆత్మ ఉంది. అంతా ఒక్కటే కదా, అందరం ఆత్మస్వరూపులం. మా కోడి మేక చేప కూడా ఆత్మస్వరూపాలే. 84 లక్షల జీవరాశుల్లో ఉన్నది నేనే అని చెప్పాడు కదా మనకు శ్రీకృష్ణ భగవానుడు కూడా 10వ అధ్యాయం 25 శ్లోకంలో. అంటే ఇక్కడ ఏది వేరుగా లేదు. మనం చూసే దృష్టికోణాన్ని మార్చుకోవాలి అంటే ధ్యాన సాధన ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు అర్థమైంది కదా. ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, ఈ మార్గంలో సేవ చేయాలి. సేవ కూడా ఎలాంటిది అంటే ఎలాంటి ఫలితాలు ఆశించని సేవ చేయాలి. నిష్కామ కర్మ చేయాలి. నిష్కామ కర్మ చేసినప్పుడే మనం ఫలితాలు ఆశించినప్పుడే కదా మనం చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాము. నేను పని చేసి ఎక్స్పెక్టేషన్ చేశానంటే దాని ఫలితం పోతుంది కదా. ఆ ఫలితాన్ని మనము పోకుండా ఉండాలి అంటే ఫలితం భగవంతునికి అర్పించాలి. మనం చెయ్యడమే నిమిత్తం మాత్రం. మనకు చేసే అవకాశం ప్రకృతి కల్పించింది, మనం చేస్తున్నాం అంతే అనుకోవాలి. అలాగే నువ్వు చంటి పిల్లవాడివి అయితే, ఇంకా జీసస్ క్రైస్ట్ ఏమన్నాడంటే, నీవు చంటి పిల్లవాడివి అయితేనే నా తండ్రి రాజ్యంలో అడుగు పెట్టగలవు అని చెప్పాడు. మరి ఇన్ని బోధనలు చేసిన మనసు ఎప్పుడు కలుషితం అవుతుంది అంటే, నా తండ్రి రాజ్యంలో చిన్న పిల్లవాడి మనసు లాగా ఉంటేనే. చంటి పిల్లవాడు ఎలా ఉంటాడు, ఇప్పుడు మా అబ్బాయిని కొట్టాను, నేను కొట్టిన వెంటనే వాడేమి మళ్ళీ నేను నవ్వంగానే దగ్గరికి వస్తాడు, ఎలాంటిది కళ్ళకి పెట్టుకోడు, దగ్గరకు వస్తాడు, నన్ను ప్రేమిస్తాడు. ఎందుకు అంటే చంటి పిల్లవాడి మనస్తత్వం ఉంటేనే నా తండ్రి రాజ్యంలో అడుగు పెడతామంటున్నాడు. అంటే ఇప్పుడు మనం కూడా మళ్ళీ చిన్నప్పుడు ఎలాంటి భావన ఏది ఉండదు చూడు, ఈర్ష, అసూయ, ద్వేషం ఇవి లేకుంటే మనం కూడా భగవంతులుగా మాత్రం భగవంతుని రాజ్యంలో అడుగు పెట్టని అర్హత సంపాదించుకున్న వాళ్ళం అవుతాము. నేను నా తండ్రి ఒకటే అన్నాడు. అంటే ఆ తండ్రి రాజ్యంలో చేరాలంటే చింటి పిల్లవాడిలా అయిపోవాలి నీ మనసుని. అంటే మన మనసులో ఎలాంటి కలుషితం లేకుండా ఉండాలి, అంత ప్యూర్ గా ఉండాలి. పిల్లలు అంత ప్యూర్ గా ఉంటారు. అందుకే వాళ్ళకి 8 సంవత్సరాలు వచ్చే వరకు దైవత్వ లక్షణాలు ఉంటాయంటారు. అందుకే చిన్నపిల్లల్ని దైవంతో పోలుస్తారు. కానీ ఎప్పుడైతే తన కుటుంబము, సమాజము, డబ్బు ఇవన్నీ చూసి, స్నేహితుల్ని చూసి వాళ్ళ మనసు మారిపోతుంది. డబ్బుకి ఎక్కువ విలువ ఇస్తే అయ్యో డబ్బు బాగా సంపాదించాలేమో, డబ్బు సంపాదిస్తేనే మనకు విలువ ఉంటుందేమో అని దైవత్వ లక్షణాలు మర్చిపోతారు. అందుకే పత్రి సార్ ఏమన్నాడు, చిన్నప్పటి నుండే చిన్న పిల్లలకు ధ్యాన విద్యను బోధించాలి అని మనకి చెప్పాడు. 18 ఆదర్శ సూత్రంలో ఒక సూత్రంగా చెప్పాడు. అంటే మనం చిన్న పిల్లవారికి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వారి మనసు ప్యూర్ గానే ఉంటుంది ఎప్పుడు. అందుకే హనుమంతుడు 2 సంవత్సరాల నుంచి ధ్యానం చేసి అంత శక్తిమంతుడై చిరంజీవుడుగా ఉన్నాడు ఇప్పటికీ. ఆయన జీవిత కాలం 26 లక్షల సంవత్సరాలది, అది అంచనా అని మాత్రం చెప్పాడు. ఇంకా ఇప్పటికీ ధ్యానం చేసుకుంటూ ఉన్నాడన్నారు. ఎందుకు దీనికి ఎగ్జాంపుల్ గా కూడా నందప్రసాద్ సార్ ఒకసారి హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఒక దగ్గర చాలా పండు ముసలాయనంట ఎంత తీవ్రంగా రామాయణం హిందీలో చదువుతున్నాడంట, పారాయణం చేస్తున్నాడంట. ఎవరు మీరంటే, ఏమన్నా డిగ్రీ కోసమా మీరు ఇంతగానం చదువుతురా అని నందప్రసాద్ సార్ అడిగాడంట. ఇప్పుడు నందప్రసాద్ సార్ కూడా బాడీ వేకేట్ చేశారు, కానీ ఆయన అనుభవం చెప్పడం జరిగింది అక్కడ. అంటే ఆయన హనుమంతుల వారే అని చెప్పాడు. పండు ముసలైన రామాయణం చదువుతూ కనిపించాడు. అంటే ఇప్పటికీ ఆయన మొన్ననే సప్త చిరంజీవులు అని ఒక కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఆ సప్త చిరంజీవుల్లో హనుమంతుని గురించి నాకు రావడం జరిగి కొత్త కొత్త విషయాలు ఎన్నో తెలుసుకోవడం జరిగింది. ఎందుకు ఆయనకు 2 సంవత్సరాల నుంచి ధ్యానం చేయబట్టే ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడు ధ్యానం చేసుకుంటా అని. అంటే ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళు చిరంజీవి తత్వాన్ని సంపాదించుకుంటారు. అమరత్వ సిద్ధి అంటే మనం సాధన చేస్తేనే వస్తుంది కదా. మన శరీరం ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోతుంది, ఎప్పుడు ఉండాలంటే ఉంటుంది, ఎప్పుడు పోవాలి ఎప్పుడు అంటే మనకు దీనికి ఎగ్జాంపుల్ గా కూడా పత్రిసార్ గురువు గారు నేను ఫలానా రోజు పోతానని మనకు ఎన్నో సందర్భాల్లో, ఎన్నో స్పీచ్ల్లో, ఎన్నో బుక్స్ లో ఇవ్వడం జరిగింది. సదానంద యోగి నేను ఫలానా రోజు నా బాడీ వేకేట్ చేస్తాను, నువ్వు ముందుగా నాకు ఒక పేజ్ చూడు,
డాక్టర్ని పరీక్షించండి, మళ్ళీ ఎలాంటివి మీ మీద నిందలు పడొద్దు అంటే పలానా రోజు పోతారంటే యోగులు వాళ్ళు ఎంత తపస్సు చేశారు, ఎంతో ధ్యానం చేశారు, వాళ్ళు ఎప్పుడు పోవాలి అన్నది వాళ్ళకి తెలుస్తుంది. అంటే మనం కూడా ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ఆ శక్తిని పొందినప్పుడు మన ఇష్టానుసారంగా మనం వెళ్ళొచ్చు. లేదంటే సశరీరంగా కూడా మనము చిరంజీవులు కావచ్చు. అలానే ఉండొచ్చు అన్నారు. అంటే చూడండి ధ్యానము ఎంత గొప్పది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే పత్రిసార్ లాంటి గురువుని పొంది ఇంత అద్భుతమైన జ్ఞానం తెలుసుకుంటున్నాం. మనం ఇంత చిన్న వయసు నుంచే తెలుసుకుంటున్నాం. ఇంకా చిన్న వయసులో ధ్యానం చేసేవాళ్ళున్నారు ఇప్పటికి. ఇంకా మంగళగిరి శివ అని వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఉంటారు. వాళ్ళు 6థ్ క్లాస్ నుంచే ఎంత అద్భుతంగా క్లాసులు చెప్తారు. అంటే ఇంకా చిన్న వయసులోనే ఇంకా అంటే చిన్న వయసు నుంచే ధ్యానం నేర్పిస్తే ఎంత గొప్పగా మారుతారో అన్నది ఎగ్జాంపుల్ చెప్పడానికి. మనకి అందుకే చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలకు ధ్యానం నేర్పించాలి. 18 ఆదర్శ సూత్రాలు ఒక సూత్రంగా చెప్పాడంటే అది ఎంత ఇంపార్టెంట్ అయినది అన్నది నాకు అర్థమైంది. హనుమంతుడు 2 సంవత్సరాల నుంచే ధ్యానం చేశాడు. శ్రీకృష్ణ భగవానుడు 4 సంవత్సరాల నుంచి ధ్యానం చేసి దైవంగా మారారు. ఆ లక్షణాలు ఉన్నాయి అంటే మనం ఆ చిరంజీవి తత్వాన్ని సంపాదించుకునే లక్షణాలు మన దగ్గర కూడా ఉన్నాయి. ఎప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అనునిత్యము క్రమం తప్పకుండా ప్రతిరోజు చేస్తూనే ఉండాలి అన్నది నాకు అర్థమైన పాయింట్. అలా గురువు ఎన్నో చెప్తాడు కానీ గురువు ఎదురుగా సారీ. అంటే అందుకే ఎన్నో మంచి విషయాలు విన్నా జీసస్ క్రైస్ట్ శిష్యులు మాత్రం వాటిని పాటించారంట. జీసస్ ఇన్ని చెప్పాడు, ధ్యానం చెప్పాడు, ఆయన ఎన్నో వేదాలు, ఉపనిషత్తులు అన్ని చెప్పాడు. కానీ వాళ్ళ శిష్యులు ఎవ్వరు ధ్యానాన్ని చెప్పరు. అవి ఎవరు ఆచరించరు. ఇంకా గురువు ఉన్నప్పుడు ఒకలాగా, గురువు లేకుండా వెనకాల నిందించే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మన పత్రిసార్ శిష్యులు అయినమని చెప్పుకోవడానికి గర్వంగానే ఉంటది. అలాగే తటవర్తి దంపతుల శిష్యులు అని చెప్పుకోవడానికి కూడా గర్వంగానే ఉంటది. ఎందుకంటే వాళ్ళు పత్రిసార్ దగ్గర ఏదైతే ఆచరించి చెప్పారో అది మా చేత ఆచరింప చేయిస్తున్నారు. మనం కూడా ఆచరిస్తున్నాము అంటే గొప్పనే కదా! ఎంతో కొంత ఇప్పుడు మనం ఎన్ని విన్నాము అన్నది ముఖ్యం కాదు. ఆచరణ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది నాకు అర్థమైంది. ఎంత ఆచరిస్తే అంత దైవంగా మనం ఎదుగుతాం. మన లక్షణాలు ముందు మనలో మార్పు తెచ్చుకుంటాం. మార్పు వల్లనే గదా! జ్ఞానం పొందడము అంటే మనలో మార్పొస్తేనే జ్ఞానం పొందినట్టు లెక్క అంటారు. జ్ఞానం వినడం వల్ల ఏమీ లాభం లేదు. అది మనం ఆచరణలో పెట్టినప్పుడే జ్ఞానం పొందినట్టు లెక్క. అది మనం బూర్ధలోకాలు వెళ్ళడానికి అర్హత సంపాదించుకున్న వాళ్ళము అన్నది కూడా అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ ఏం చెప్పాడంటే జీసస్ క్రైస్ట్ ఎవరు, ఎలా ఉంటారు, ఏంటి అన్నదానికి చెప్పాడు ఇక్కడ. గురువులు చెప్తారు. కానీ గురువు ఎదురుగా ఒకలాగా, గురువు వెనకాల ఒకలాగా చాలా మంది ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఎలా నష్టపోతారు? జీసస్ క్రైస్ట్ ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పాడు. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఇప్పుడు పొలంలో విత్తనాలు వేస్తాం. ఎలా వేస్తాము? విత్తనాలు వేసేటప్పుడు ఏమవుతుంది? మొట్టమొదటిగా రాళ్ళు ఉన్నాయనుకో, రాళ్ళ కింద కొన్ని విత్తనాలు పడతాయి. అలాగే గట్టు మీద కొన్ని పడతాయి. పొలంలో పడతాయి కొన్ని విత్తనాలు. పొలంలో ఇప్పుడు రాళ్ళ కింద పడ్డ విత్తనాలు మొలవవు అవి. ఎప్పటికి మొలవవు. కానీ గట్టు మీద పడ్డే మొలుస్తాయి. నడవడం వల్ల అవి చనిపోతాయి. ఫలాలుగా రావు. కానీ పంట పొలాల్లో పడ్డ విత్తనాలు మాత్రమే ఫలాలనిస్తాయి. అంటే నువ్వు కూడా అంతే, మానవుడు కూడా అంతే. కొంతమంది రాతి లాంటి హృదయాలు ఉన్నవాళ్ళు సత్యాన్ని బోధపరచుకోలేరు. సత్యాన్ని అవగతం చేసుకోలేరు. సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరన్నారు. ఇక్కడ ఇంకా రాజలక్ష్మి మేడము వాసనల గురించి చెప్పింది. ఏంటి సంస్కారాల గురించి, సంస్కారాలు. మట్టిపెల్ల సంస్కారం, కట్టె సంస్కారం, బండ సంస్కారం. మట్టిపెల్ల సంస్కారం ఉన్న వాళ్ళు గురువు చెప్పిన వెంటనే వాళ్ళు ఆచరిస్తారంట. ఇప్పుడు మట్టి ఏమవుతుంది? నీళ్ళలో వేసిన వెంటనే కరిగిపోతుందంటే గురువు చెప్పిన మాటని ఎంబడే ఆచరణలో పెడతారు మట్టిపెల్ల సంస్కారం ఉన్నవాళ్ళు. అదే కట్టె సంస్కారం ఉన్న వాళ్ళు వింటారు. గురువు చెప్పినప్పుడు సత్యం వింటారు. ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు కట్టేయింది. ఇప్పుడు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలకైనా కట్టె వాటర్‌లో ఉంటే తడుస్తుంది. అంటే ఎప్పటికో ఒకప్పటికి కరుగుతుంది. అంటే గురువు చెప్పిన మాటలు ఎప్పుడో ఒకప్పుడు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. బండ ఉంటది. అది ఎన్ని సంవత్సరాలు నీళ్ళల్లో ఉన్నా ఎప్పుడు కరగదు. కరుగుతుందా బండ? కరగదు. బండ సంస్కారం లాగా కూడా ఉంటారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. గురువు చెప్పిన మాటని వినరు. మూర్ఖంగా ఉంటారు. వాదిస్తూ ఉంటారు. వాళ్ళెప్పటికీ మారరన్నట్టు. అలా ఉండేవాళ్ళు.
ఇప్పుడు ఇక్కడ పంట పొలాల గురించి చెప్పాడు. విత్తనాలు ఎట్లా ఉంటాయి. రాతి కింద పడ్డ విత్తనాలు మొలకలుగా రావు. గట్టు మీద పడ్డయి అంటే ఇప్పుడు రెండో రకం వాళ్ళన్నట్టు. వాళ్ళు కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. మొక్కలొచ్చినా అటు ఇటు నడవడం గట్టు మీద పడతాయి కాబట్టి మనుషులు నడిచినప్పుడు అవి చనిపోతాయి. ఫలాలుంటాయి. కానీ పంట పొలంలో పడ్డయి మాత్రమే విత్తనాలు ఫలాలుగా స్వీకరిస్తామన్నాడు. అంటే ఎవరైతే గురువు మాటని తూచా తప్పకుండా ఆచరింప చేయిస్తూ ఉంటారో వాళ్ళ జీవితాలు సత్యంలో ఉంటుంది. సత్యాన్ని ఆచరిస్తారు. సత్యంలో జీవిస్తారు. అంటే ఇప్పుడు మనం సత్యాన్ని ఆచరించాలి అనే చెప్తున్నాడు ఇక్కడ జీసస్ క్రైస్ట్ కూడా. గట్టు మీద పడిన విత్తనాల లాంటి వాళ్ళ కొంతమంది అని వేరనుకుంటారు. ప్రతిదీ తెలుస్తుంది. అంటే ఆత్మే దైవం, అన్ని జీవుల్ని ప్రేమించాలి, సత్యం అంటే భగవంతుడు అని అన్ని విషయాలు తెలుసుకుంటారు. కానీ దుర్జనుల యొక్క సాంగత్యం వల్ల, ప్రాపంచిక ఆకర్షణల వల్ల వాళ్ళు ఎదగలేక అన్నీ తెలుసుకున్న యోగ భ్రష్టత్వాన్ని పొందుతారన్నారు. అన్ని తెలుసుకుంటారు అంటే దుష్టుల సాంగత్యం వల్ల అన్ని తెలిసిన దైవం, ఆత్మే దైవం అని తెలుసుకున్న యోగ భ్రష్టత్వం వస్తుంది. ఎందుకు? కర్ణుడు ఆయన ఇంత దానకర్ణుడు అని పేరుంది. కానీ వారి సాంగత్యమే ఆయన పతనానికి కారణం కదా. అంతే కదా. ఆయన చెడు సావాసం చేయడమే. చెడ్డవారి స్నేహం చేస్తే మంచివారి గుణాలు ఉన్న అవి ప్రయోజనం ఉండదు అన్నది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం యోగ భ్రష్టత్వం పొందుతున్నాం. సత్యాన్ని తెలిసి దాన్ని ఆచరణలో పెట్టకపోతే అది యోగ భ్రష్టత్వం అవుతుంది, దుర్జనుల సాంగత్యం వల్ల అని. చాలా మంది చూడండి ధ్యానం చేస్తారు, అన్ని తెలుసుకుంటారు. కానీ సార్ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా కానీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు గురువుకు చెబుతూ ఉంటారంటున్నారు. గురువుకు చెబుతూ ఉన్నారు అంటే ఇంకా వీనికి నేను చెప్పిన జ్ఞానం సరిగ్గా అర్థం కాలేదు అని గురువు అనుకుంటాడు. అప్పుడు కూడా నష్టపోతాం. మీకు జ్ఞానం ఉన్నప్పుడే ఎవరు ఏమి చెప్పినా అసత్యమే కదా అని చలనం లేకుండా ఉండే మనస్తత్వం రావాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే నేను భగవంతుని తెలుసుకోవడానికి మార్గం చూపించిన గురువు నాకు భగవంతుడిచ్చిన వరంగా భావించినప్పుడు అంటున్నారు. అంటే అంతే కదా. గురువు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమే మనకు సద్గురువు రూపంలో వస్తాడంట. గురువు రావాలి అంటే కూడా, సద్గురువు మన జీవితంలో రావాలి అంటే కూడా మనం 7 జన్మలు ఎంతో తీవ్ర తపన సాధన చేసి ఉంటేనే మన జీవితంలో సద్గురువు వస్తాడని. ఇంకా సద్గురువు వచ్చి వారి మాటలు మనం వినకుండా ఆచరణలో పెట్టుకోకుండా ఉంటే మనకంటే మూర్ఖులు ఇంకెవరన్నా ఉంటారా? అంటే గురువు మాటని తూచా తప్పకుండా మనం ఆచరించాలి. మనం పత్రిసార్ లాంటి గురువుని పొందాము అంటే మామూలు మాట కాదని. పత్రిసారే అంటాడు, నా చిటికన వేలు తాకాలన్నా ఎన్నో జన్మలు ధ్యానం చేసి ఉంటేనే నా చిటికన వేలు ఉంటారని. అంటే మనం గురు సాంగత్యంలో ఉన్నాం అంటే ఎంతో పుణ్యం చేశాము, ఎంతో ధ్యానం చేశాము అంటే గొప్పగా చెప్పుకోవాలి. అంత గొప్ప జ్ఞానాన్ని మనకు పత్రిసారు ప్రసాదించాడు. అంత జ్ఞానం బోధించే గురువులు ఎక్కడ దొరుకుతున్నారు? అందరూ ఎంతసేపు ఉన్న ప్రాపంచికంగా కోరికలు, దేహానికి సంబంధించిన కోరికలు ఇవి చెబుతున్నారు. అది కాదు కదా. సత్యాన్ని ఎవరైతే బోధిస్తారో వాళ్ళే సద్గురువులు అంటున్నారు. సత్యం అంటే ఆత్మే దైవం అని చెప్పిన వాళ్ళే సద్గురువులు. ఎన్ని రకాల గురువులు ఉన్నా వాళ్ళందరూ భుక్తి కొరకు ఉన్న గురువులే. కానీ సత్యాన్ని కుండబద్దల కొట్టి చెప్పే గురువులని మనం ఆశ్రయించాలి, వారు చెప్పిన మాటల్ని ఆచరించాలి అన్నది నాకు అర్థమైంది. అలాంటి గురువులు పొందాలి మనం. ఇంకా మూడో వాళ్ళు పంట పొలంలో పండిన విత్తనాలు చక్కగా పెరుగుతుంది. వాళ్ళు ఎవరు అంటే మనసులో కల్మషం లేకుండా, ఈర్ష, అసూయ, ద్వేషం లేకుండా మనసుని ఎప్పుడు ప్యూరిటీగా ఉంచుకున్న వాళ్ళు, అందరూ దైవాలే అని తెలుసుకున్నవారు. అప్పుడు వారు శరీరాలు వేరుగా కనిపించినా ఆత్మ ఒక్కటే అని అర్థమవుతుంది. అక్కడ నుంచి గురువుల బోధ విని చక్కని పొలంలో పంట లాగా మంచి పైరులాగా ఎదుగుతారు. అంటే మూడో రకం వాళ్ళు. అంటే మనకు చెప్పాడు కదా, బండ కింద పడ్డ విత్తనాలు ఎప్పటికీ మొలబోయి, గట్టు మీద పడ్డ విత్తనాలు మొలిసినా లాభం ఉండదు. కానీ పొలంలో పడ్డ వాళ్ళు అంటే ఇప్పుడు మనం అందరం పత్రిసారు వేసిన విత్తనాలలో మనం రాయి కింద పడ్డ విత్తనాలం కాదు, గట్టు మీద పడ్డ విత్తనాలం కాదు, పొలంలో పడ్డ విత్తనాలమే అని నాకు అర్థమవుతుంది. ఇంకా మనలో
ఈ పర్సెంటేజ్ని మార్చుకోవాలి. ఈర్ష, అసూయ, ద్వేషం ఇవన్నీ పర్సెంటేజ్లో మారినాయి అని చెప్తా. 100% మారినా అని చెప్పలేము. ఎందుకంటే 100% మారితే మనమే దైవం అని ఉంటాం కదా. అంటే ఇంకా మనం ఇక్కడ ఉన్నాము, మారట్లేదు అంటే ఇంకా మనలో గుణాలు ఇప్పుడు తెలుసుకుంటున్నాం, తెలుసుకునే ఆచరణలో పెడుతున్నాం, కొద్ది కొద్దిగా మార్పు తెచ్చుకుంటున్నాం. ఒకేసారి మార్పు రాదు కాబట్టి కొంచెం కొంచెంగా మార్పు తెచ్చుకుంటున్నామని నా విషయంగా అయితే చెప్పగలుగుతాను. మరి జీసస్ క్రైస్ట్ ఈ 3 ఉదాహరణలు చెప్పి అందరూ చక్కని పొలంలో పండిన పంటల్లాగా ఎదగాలి అంటే ఏమి ఉండకూడదన్నాడు? ఈర్ష, అసూయ, ద్వేషం. ఈర్ష వల్ల పతనమైన వారే శిశుపాలుడు. ఎప్పుడు చూడు కృష్ణుడిని చూసినప్పుడల్లా తిడుతూ ఉండేవాడంట. కృష్ణుని చూసినప్పుడల్లా అసూయపడేవాడు. ఆయనను ఈ 100 తప్పుల వరకు క్షమించాడు. అసలు శిశుపాలుడు పుట్టే ముందే ఆయన పుట్టినప్పుడు 3 కాళ్ళు, 3 చేతులతో పుడతాడంట. అప్పుడు ఆకాశవాణి వినిపిస్తాడంట. శిశుపాలుడు ఎవరైతే ఈయన ఎత్తుకుంటాడో, ఎత్తుకున్నప్పుడు ఆ కాలు, చెయ్యి ఊడిపోతుందో వారి వల్లనే మరణం ఉంటుంది అని. వాళ్ళ మేనత్త కృష్ణునికి ఇచ్చినప్పుడు పొంగని చెప్తదంట. నువ్వు శిశుపాలుని రక్షించాలి, ప్రాణభిక్ష పెట్టాలి అంటే క్షమిస్తా. ఎప్పటి వరకి అంటే 100 తప్పుల వరకే క్షమిస్తానని చెప్పింది. అంటే 100 తప్పులు దాటిందంటే ఎప్ ఆయన తల తీసేస్తాడు కదా! శిశుపాలుని తల. అంటే ఈర్ష్య వల్ల నాశనం అయిపోయిన వాడు శిశుపాలుడని చెప్పుకోవాలి. అసూయ. అసూయ కూడా ద్వేషమే గదా! అది కూడా అసూయ అంటే ఇప్పుడు ఒకరికుంది, నాకు లేదు. అంటే ఇప్పుడు ఇతరులు చేసిన పని దీనికి సప్త ఋషుల్లో ఏంటి అంటే గౌతమ మహర్షి అహల్య ఆయన గౌతమ మహర్షి ఏం చేశాడంటే పంటలు పండనప్పుడు ఆయన వరుణ దేవుని దగ్గర అక్షయ జలాన్ని తెచ్చి పంటలు పండిస్తుంటే పక్కన ఉన్న బ్రాహ్మణులు అసూయ చెందారు. అసూయ చెంది ఏం చేశారు? ఒక మాయ గోవుని సృష్టించే ఆయన పంట పొలంలో పంపించినప్పుడు ఒక చిన్న దర్భ వేసినప్పుడే తను చనిపోతాడంట. ఏంటి మాయ ఆవు గదా! చనిపోతుందంట. ఆయనకి గోహత్య పాతకాన్ని సృష్టించారంట పాపం వల్ల. వాళ్ళేమవుతారు? ఈర్ష్య, అసూయ వల్ల వాళ్ళు పశువులుగా మారుతారు. అంటే ఇక్కడ ఈర్ష్య ఉంటే కూడా మనం నష్టపోతాము అన్నది అర్థం చేసుకోవాలి. ఆయనేం గొప్ప గౌతమ మహర్షి మాకు లేవా? శక్తులు లేవా? మేము చేయలేమా? మాకు గూడా ఉన్నాయి. కాకపోతే గౌతమ మహర్షి చేస్తున్నాడని ఆ పనిని మేము ఆపలేదు అన్నారు. 12 సంవత్సరాల కరువుని ఆపగలిగేంత శక్తి ఉంది. గంగను భూమికి తీసుకురావడం జరిగింది. అంటే గొప్ప వాళ్ళే కదా! అంటే వాళ్ళెలా సంపాదించారు ఈ శక్తి? అంత ధ్యానం ద్వారా సంపాదించిన శక్తే కదా! అప్పుడు ఆళ్ళెప్పుడూ నిస్వార్థంగా సేవమయ చేశారు. వాళ్ళెప్పుడూ స్వార్థం, ఈర్ష్య, అసూయ పెట్టుకోలేదు. లోక కళ్యాణం కోసమే వాళ్ళు జీవించారు కాబట్టే, ఇంకా కూడా వారి గురించి మనం చెప్పుకుంటున్నాం. సప్త చిరంజీవులుగా చెప్పుకుంటున్నాం. సప్త ఋషులుగా చెప్పుకుంటున్నాము అంటే, ఎంత గొప్పవాళ్ళు కాబట్టి ఇప్పటికి చెప్పుకుంటున్నాం. వాళ్ళలో ఆ గుణాలేవీ లేవు. నిస్వార్థమైన సేవ, విశ్వ కళ్యాణం కోసం సేవ చేసిన వాళ్ళు. మనలో కూడా ఇవి ఉండకూడదు. ద్వేషం కూడా ఉండకూడదు. ఇలాంటివన్నీ కూడా వదులుకొని, అందరూ దైవ బిడ్డలై, అందరూ దైవాల్లా అనే భావన మనసులో నిరంతరం ఉండగలగాలి అన్నారు. గురువుగారు నిరంతరం మీరు ఆత్మస్వరూపులని నిరంతరం బోధన చేస్తున్నారు. ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే, ఇంకా ప్యూరిటీ లేదు మనం దైవం. అందుకే రాఘవ సార్ కూడా మీరు ఎప్పుడు ఎరుకలో ఉండాలి. నేను దేహం కాదు ఆత్మ అని. ఇంకా పోస్టర్ పెట్టుకోమని చెప్తాడు. ఎందుకు ప్రతి క్షణం ఎందుకు చెప్తూ ఉంటాడు అంటే, మనం ఎరుకలో ఉంటాం. మన మనసు ప్యూరిటీగానన్నా ఉంటది. నేను దేహం కాదు ఆత్మ అని అవి చూసినప్పుడైనా అలా ప్యూరిటీ రావాలి. ప్రతి క్షణం నేను ఆత్మస్వరూపుడిని, నేనే దైవాన్ని అనుకుంటూ, ఆత్మని అనుకుని ఉండాలి ప్రతి క్షణం. అంటే ఇది పర్సెంటేజ్‌లో ఉంది. ఏదో క్లాస్ చెప్పినప్పుడు ఉంటది. సార్ చెప్పేటప్పుడు ఉంటది. నేను దేహం కాదు ఆత్మని కదా అని. కానీ మళ్ళీ ప్రాపంచికంగా వెళ్ళినప్పుడు దేహం అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నాం. పర్సెంటేజ్‌లోనే తేడా ఉంది కానీ 100% మారినా అని నా విషయంలో చెప్తాను. ఇంకా ఆచరణలో పెట్టుకోవాలి. గురువు యొక్క బోధ సరిగ్గా అర్థమైతేనే ఆచరణలో పెట్టుకోగలుగుతారు. గురువు యొక్క బోధ అర్థమైనప్పుడే ఆచరణలో పెట్టుకుంటాం. అలా జీసస్ క్రైస్ట్ ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు. ఇరుగు పొరుగుని ప్రేమించండి అని చెప్పాడు. మనమందరం ఏమనుకుంటాం? ఇరుగు పొరుగుని ప్రేమించండి అంటే ఇంటి పక్కన ఉన్నోళ్ళు ఇక్కడ వాళ్ళు, అక్కడ వాళ్ళని మనం అనుకుంటాం. ఆయన ఎలా చూపిస్తాడు జీసస్ క్రైస్ట్? చేతిలో గొర్రె పిల్లని పట్టుకొని ఇరుగు పొరుగుని ప్రేమించండి అంటాడు. అంటే ఇవన్నీ మనం ప్రేమించవలసింది. కోడి, మేక, చేప, గొర్రె ఇవన్నీ మనం ప్రేమ స్వరూపంలో వీటిని చూడాలి అని చెప్పాడు. ఇరుగు పొరుగును ప్రేమించండి అన్నాడు.
కానీ మనం ఏం చేస్తున్నాం, తినేటప్పుడు అవి గుర్తుకు రాదు. వాటిని ప్రేమించాలన్నది కూడా తెలియదు. అంటే జీసస్ క్రైస్టు ఆయన చేతులు పట్టుకొని చెప్పాడు. వాటిని గొర్రెపిల్లని పట్టుకొని చెప్పాడు. అంటే అన్నిటిని ప్రేమించాలి అని. అదే చెప్పాడు. మనం పత్రి సార్ కూడా అదే చెప్పాడు. శ్రీకృష్ణ భగవానుడు కూడా అదే చెప్పాడు. సర్వ జీవుల్లో నేనై ఉన్నాను. అన్నిటిలో నేనే ఉన్నాను. అక్కడ వేరుగా లేదు. అంతా ఒకటే అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అలా మహాత్ములు, యోగులు, ఋషులు ఎంతమంది చెప్పిన సత్యం ఒక్కటే అన్నది నాకు అర్థమైంది. అంటే వాళ్ళు చెప్పింది మనం ఆచరణలో పెట్టుకోవాలి అన్నది అర్థమవుతుంది. అందుకే ఎదుటి వాళ్ళ తప్పులు వెతికేటప్పుడు ముందు మనలో తప్పులున్నాయా లేవా చూడమంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి ఒక ఎగ్జాంపుల్, వేశ్య ఉంటే అందరూ రాళ్ళతో కొడుతూ ఉంటారంట. ఒకసారి జీసస్ క్రైస్ట్ చూసి ఎవరైతే తప్పు చేయని వారుంటారో మొదటిగా వాళ్ళు కొట్టండి అన్నారు. రాళ్ళందరూ కింద పడేస్తారంట. ఎందుకంటే అందరూ ఎక్కడో ఒక చోట తప్పు చేసే ఉంటారు కాబట్టి తప్పు చేయని వాళ్ళు కొట్టండి అన్నాడు. అంటే అందరూ పడేశారంట వేశ్యను కొడుతున్నప్పుడు. అక్కడ ఏంటి చేయనప్పుడు ఏంటి ఎదుటి వాళ్ళలో తప్పులు కనిపిస్తాయి. మనలో తప్పులు కనిపించవు. కానీ ధ్యానం చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనలో తప్పులు కనిపిస్తాయి. ఎదుటి వాళ్ళలో లోపాలు కనిపిస్తున్నాయి అంటే మనలోనే ఆ లోపం ఉంది అనుకుంటాము. అలా అనుకోవాలంటాడు. గురువులు కూడా చెప్తాడు. వ బుద్ధుడు కూడా అదే చెప్తాడు. ఏమని అంటే ఎదుటి వాళ్ళలో లోపం కనిపిస్తుంది అంటే ఆ లోపం నాలోనే ఉంది. నేను సరి చేసుకోవాలి. ఎదుటి వాళ్ళలో తప్పుని వెతికే లోపం ఉంది అంటే అది నాలోనే ఉంది అనుకోవాలి. ఆ తప్పుని సరి చేసుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళ లోపాలను మనము ఎత్తి చూపకూడదు అన్నది నాకు అర్థమైంది. అంటే ఎవ్వరు చెప్పినా అంతా ఒక్కటే అన్నది అర్థమవుతుంది. తప్పుల్ని ఎప్పుడు విమర్శించకూడదు. తప్పు చేయని వారు ఎవ్వరు ఉండరు కదా! తప్పుల్ని సరిదిద్దుకున్న వాళ్ళే సరైన వాళ్ళని చెప్తూ ఉంటాడు గురువులు కూడా. అలా ఎవరైనా సరే ప్రాపంచిక జీవితంలో ఎదుటి వారిని విమర్శిస్తారో ఆధ్యాత్మిక జీవితంలో వారి తప్పుల్ని సరిచేసుకుంటూ, మీ తప్పుల్ని సరిచేసుకోకపోతే మీరు ఎప్పటికీ కూడా దైవం కాలేరు. అంటే మన తప్పులు మన లోపాలు మనం సరిచేసుకోకపోతే దైవంలా కాలేమంట. అంటే ఇంకా మానవుల్లాగానే ఉంటాము. అంటే మన తప్పులు సరిచేసుకొని, లోపాలు సరిచేసుకున్నప్పుడే దైవంగా ఎదుగుతాము అన్నది నాకు ఈ పాయింట్ ద్వారా అర్థమైంది. అంటే మన మనసు ఎంత శుద్ధంగా ఉంటే, బుద్ధి శుద్ధంగా ఉంటే అంత తొందరగా మార్పు వస్తుంది. శుద్ధ బుద్ధితోనే గదా మారేది. అంటే శుద్ధ మనసు కూడా ఎలా ఉంటది, ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్‌లో మురికి వాటర్ ఉంటది. దాంట్లో ఫ్రెష్ వాటర్ పోస్తుంటే ఏమవుతుంది? ఆ మురికి వాటర్ అంతా పోయి ఒకానొక స్థాయికి అవి ఫ్రెష్ వాటర్‌గా తయారైతాయి. పోస్తూ ఉన్నప్పుడు. అంటే ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ ఉంటే అశుద్ధమైన మనసు శుద్ధ మనసుగా మారుతుంది. ధ్యానం ద్వారా ఆ శక్తి పొందినప్పుడు ప్రతిరోజు సాధన, అందుకే సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ చేస్తూ ఉంటే మనసు కూడా ప్యూరిటీగా అవుతుంది. మనసు ప్యూరిటీ అవుతే ఇంకేముంది, దైవంలా మనముంటాయి. దైవ లక్షణాలు మనకు కూడా వస్తాయి కదా! ఆ లక్షణాలను మనం సంపాదించుకోవాలి అన్నది నాకర్థమైంది. అందుకే జీసస్ మీకు చెప్పడానికి భగవంతుడిని అడిగినవి తెలుసుకోండి. పరుల కోసం, పరుల క్షేమం కోసమే పాటుపడిన దైవాడు. అందుకే దైవమయ్యాడు. దైవంకి దగ్గరయ్యాడు. అంటే మనం కూడా ఎవరమైతే మన కోసం కాకుండా పరుల కోసం, ఇతరుల కోసం పాటుపడతామో మనం కూడా దైవంలాగా మారుతాం. అందుకే పత్రి సార్ నువ్వేదైతే తెలుసుకున్నావో అది ఇతరులకు బోధించు అన్నాడు. అందుకే అంటే నువ్వు ఏ తెలుసుకుంటే ఏ చెప్పు, బి తెలుసుకుంటే బి చెప్పాలి. ఎందుకు చెప్పడం జరిగింది అంటే, మనం ఇప్పుడు ఏ ఆనందం పొందుతున్నామో 10 మంది కూడా అదే ఆనందం పొందాలి అంటే, నువ్వు ఏది తెలుసుకుంటే అది చెప్పు. ఏ తెలుసుకుంటే ఏ చెప్పు, బి తెలుసుకుంటే బి చెప్పు. అంటే చెప్తూ ఉంటే మార్పు అన్నొస్తది. ఆచరణలో మనం పెట్టుకుంటాము. అంటే ఇదంతా మనం ఆత్మస్వరూపులమని తెలుసుకోవడానికే అన్నది నాకర్థమైంది. అంటే గురువులు ఎవరు చెప్పిన, జీసస్ క్రైస్ట్ చెప్పిన, పత్రి సార్ చెప్పిన, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన, మనలో ఉండకూడని లక్షణాలు అవుంటే సరిచేసుకోవాలి. లోపాలు సరిచేసుకోవాలి అన్నది నాకర్థమైంది. నాకింత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రిజీ దంపతులకు, అలాగే ఇంత అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించిన తటవర్తి దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్‌లో వింటున్న వారికి, యూట్యూబ్‌లో వింటున్న వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన శ్వేత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరూ సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.